Welcome to my channel. Please subscribe. మీ పేరులోని మొదటి అక్షరం పి ఆర్ ఎస్ ఎం హెచ్ ఉందా? అయితే మీకు 2024 ఎలా ఉంటుందో తెలుసుకోండి. 2024 అంటే కొత్త సంవత్సరం. సంవత్సరం ప్రారంభం కాకముందే ఈ కొత్త సంవత్సరం మీకు ఎలా ఉంటుందో తెలుసుకోండి. అయితే జాతకం ప్రకారం కాదు, పేరులోని మొదటి అక్షరం ప్రకారం సరిపోల్చుకోండి. గుర్తింపు పేరుతో ముడిపడి ఉంది. పేరులోని మొదటి అక్షరం చాలా చెబుతుంది. మీ పేరు పీతో ప్రారంభమైతే నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు ఈ సంవత్సరం ఏదైనా పెద్దది పొందండి. కుటుంబం, పనిలో పెద్ద విజయం ఉంది. జీవితంలో కొత్త ప్రేమ రావచ్చు. ఈ అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యేవారు చాలా ఆత్మీయులు. విధానాన్ని అనుసరించండి. బాగా మాట్లాడగలడు. మీరు ఏదో తమాషాగా చెప్పడం ద్వారా అందరినీ సంతోషపెట్టవచ్చు. కొత్త సంవత్సరం చాలా డబ్బును జోడించింది. మీ పేరులోని మొదటి అక్షరం ఆ అయితే కొత్త సంవత్సరం మీకు మధ్యస్థ ఫలితాలను తెస్తుంది. డబ్బు వచ్చినా పేరు రాదు. ప్రేమలో కొత్తగా ఏమీ జరగదు. తెలివిగా ఖర్చు పెట్టండి. ఆర్థిక ఒత్తిడిలో పడిపోవచ్చు. ఈ వ్యక్తులు చాలా సహనంతో ఉంటారు. తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. అన్ని వేళలా జ్ఞాన మార్గంలో నడవండి. మీ పేరులోని మొదటి అక్షరం ఎస్ అయితే కొత్త సంవత్సరం చాలా బాగుంటుంది. జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి. ఏదైనా ప్రత్యేకతలో అత్యుత్తమంగా ఉండటం. ప్రేమ రాదు, కానీ ఆర్థికంగా చాలా మెరుగుపడుతుంది. ఈ పాత్ర ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ పని చేయడానికి ఆసక్తిని కలిగి ఉంటారు. ఎప్పుడూ ఏదైనా కొత్తగా చేయాలనుకుంటున్నారు. నంబర్ 1 కావాలంటే చాలా స్వావలంబన. ఇతరుల మాట వినండి, కానీ మీకే ప్రాధాన్యత ఇవ్వండి. ఎంతో పేరు మొదలయ్యే వారికి ఈ సంవత్సరం మంచి చెడుల కలయికగా ఉంటుంది. గృహ అశాంతి పెరుగుతుంది. బయటి పని ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. తెలివిగా డబ్బు ఖర్చు చేయడం సమస్య కావచ్చు. ఈ క్యారెక్టర్ ఉన్నవాళ్లు ఏదైనా బాధ్యత తీసుకుంటే వాళ్ళు చేస్తారు. వారు చాలా నిశ్చయించుకున్నారు. వారు ప్రాథమికంగా పని చేయడానికి ఇష్టపడతారు. వారికి నిర్బంధ జీవితం అస్సలు నచ్చదు. కానీ చాలా నిజాయితీగా ఉండండి. పేరులోని మొదటి అక్షరం హెచ్ అయితే ఈ ఏడాది కొత్తగా ఏమీ జరగదు. కోపాన్ని తగ్గించుకోండి, లేకపోతే పెద్ద నష్టమే. డబ్బు అదృష్టం అంత మంచిది కాదు. తెలివిగా ఖర్చు పెట్టండి. దాతృత్వం ప్రత్యుపకారం కాదు. ఈ వ్యక్తులు చాలా సృజనాత్మక వ్యక్తులు. విజయం ఎప్పుడూ రాకపోయినా ఉత్సాహానికి లోటు లేదు. వారు విజయం సాధిస్తారు. మిత్రులారా, మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.